హే గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్లో మనం ఏంటంటే ఆ, నా స్క్రీన్ అయితే మీ అందరికి షేర్ చేస్తాను. ఇదే బెస్ట్ ప్రాసెస్. ఓకే, మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే పోస్ట్, గెట్, పుట్టు, డిలీట్ అంటే మొత్తం మనం ఒక రికార్డ్ని యాడ్ చేయడం చూసాం. యాడ్ చేసిన తర్వాత అన్ని రికార్డుని తీసుకురావడం చూసాం. ఏదో ఒక పర్టికులర్ రికార్డుని తీసుకురావడం చూసాం. లేదంటే ఒక పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయడం చూసాం. లేదంటే ఒక పర్టికులర్ ఐడిని అప్డేట్ చేయడం అయితే చూసాం అనమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్గా ఈ సిరీస్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మనం మాట్లాడుకున్నాం. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఇది అసలు కాన్సెప్టే కాదు, కానీ నేను నా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఐఆర్సిటీసీ ఒక యాప్ రెడీ చేశానని. సో ఆ యాప్ కూడా నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను. అంటే యాంగులర్ అయితే బిల్డ్ చేయాలి దానికి. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని నేను చేస్తున్నప్పుడు నాకేమైందో చెప్పనా? ఒక బల్క్ వీడియోస్ వస్తాయి కదా, బల్క్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు కదా నాకు. ఓకే, ఆ బల్క్ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు నేను వాటిని నేను సెండ్ చేయలేకపోయాననమాట. ఓకేనా? సో అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఓకేనా? విజువల్ స్టూడియోలోకి వెళ్తున్నాను. విజువల్ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ దీంట్లో మనకు ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాం. దేనికేంటి? యూట్యూబ్ అనేది. కానీ మనం ఇక్కడ యాడ్ వీడియో అనేది పెడదాం. ఓకే, యాడ్ వీడియోస్, బల్క్ వీడియోస్ అని అయితే పెడతాం. సో బల్క్ వీడియోస్ అనేది పెడతాం. చూసారా, బల్క్ వీడియోస్కి ఐన్యూమరబుల్ పెట్టానంటే ఒక లిస్ట్ ఆఫ్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు అర్థం కాలేదా? సో ఇక్కడ ఒకవేళ చూస్తే ట్రై ఇట్ అవుట్ అంటే ఇక్కడ ఓన్లీ ఒక్కటి మాత్రమే అవుతుంది కదా, ఇక్కడ మాత్రమే అవుతుంది. సో నాకు ఇలాంటివి నేను కపుల్ ఆఫ్ చేయాలనుకోండి, అప్పుడు ఏమిటంటే ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చేస్తే ఇక్కడ చూసారా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇది లిస్ట్ ఆఫ్ మెథడ్ అయితే కాదు అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ చూపించకుండా మనం ఈ బల్క్లో చేయాలన్నమాట. దానికి ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఇలా పెట్టి ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్లోకి వెళ్తే ఇక్కడికి వచ్చిందనమాట. చూసారా, బల్క్ వీడియోస్ అని. సో ఇప్పుడు ఈ వీడియోస్ అన్నింటినీ బల్క్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఎలా వచ్చాయంటే ఒక లిస్ట్ ఆఫ్ ప్రాసెస్లు వస్తాయి. లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ని ఒక్కొక్క వీడియోని తీసుకొచ్చి సేవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫర్ ఈచ్ అనేది అయితే నేను వాడుతున్నాను. ఫర్ ఈచ్లో మనకి ఒక చూసారా ఇక్కడ వీడియోస్ వచ్చాయి కదా, ఈ వీడియోస్ అనే లిస్ట్లో ఒక్కొక్కదాన్ని తీసుకుంటున్నాను. ఒక్కొక్కదాన్ని తీసుకుని దిస్ డాట్ డీబీలో ఉన్న మనకి యూట్యూబ్ అనే ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఒక్కొక్క దాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి దీన్ని యాడ్ చేద్దాం. ఫర్ లూప్ నుంచి వచ్చిన ఒక్కొక్క దాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి? మనం సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి? డీబీలో సేవ్ చేయాలి. సేవ్ చేంజెస్ అని పెట్టి పెట్టాలి. సో ఇక్కడ ఇలాంటి టైప్లో మనం దీన్ని రిటర్న్ అయితే చేయలేం. రిటర్న్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ఎసింక్ అనే ఒక ప్రాసెస్ని వాడాం అనుకో, ఇక్కడ రిటర్న్ అనే ఆప్షన్ అయితే పోతుందనమాట. సో ఓకేనా, ఇక్కడ చెప్పిన ఇక్కడ యూట్యూబ్ అనేది ఒక తీసాం అనుకోండి, ఇక్కడ రిటర్న్ అనే ఆప్షన్ పోతుంది. సో ఇక్కడ తీస్తే ఇక్కడ కూడా తీసేయాలి, ఇంప్లిమెంటేషన్లో కూడా తీసేయాలి. ఓకేనా? ఎందుకు తీసేయాలంటే ఇక్కడ మనం రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ బల్క్గా మనం కింద చూపించలేం. ఓకేనా? అందుకని ఆ ఏపీఐని వాడినప్పుడు బల్క్గా చూపించలేం. కాబట్టి మనకి ఇది వచ్చిందనమాట. ఇప్పుడు హోమ్ కంట్రోల్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది కూడా హెచ్టిటిపి పోస్టే. ఎన్ని ఒకటి చేసినా 100 చేసినా ఎన్ని చేసినా హెచ్టిటిపి పోస్టే. కాబట్టి సో హెచ్టిటిపి పోస్ట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పబ్లిక్ ఎసింక్ మెథడ్ వాడుతున్నా. టాస్క్ ఐ యాక్షన్ రిజల్ట్, మనకి ఇదేం కొత్త ఏం కాదు. ఐ యాక్షన్ రిజల్ట్ ఇది బల్క్ వీడియోస్ కదా, బల్క్ అనేది పెట్టి బల్క్ ఆఫ్ అని పెట్టి ఇదేంటి మనం ఏం పెడతాం? సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ని మనం కలెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఐ న్యూమరబుల్ అని అయితే పెడతాం అనమాట. ఓకేనా? ఐ న్యూమరబుల్ అని అయితే పెడతాను. ఎన్యూమరబుల్ పెట్టి వీడియో అనే ఒక వీడియో పెట్టి సో ఇక్కడ మనం పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ వేర్ వీడియో అనేది అయితే పెడతాను కదా, ఇక్కడ వేర్ వీడియోలో దిస్ డాట్ మనకి ఏంటి ఐ యూట్యూబ్ అనేది ఇక్కడ వస్తుంది కదా, డాట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బల్క్ వీడియోస్ అనే ఒక దాంట్లోకి ఈ వీడియోస్ని సెండ్ చేస్తాం. ఈ వీడియో ఉంది కదా, ఇది ఇక్కడ సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత దీనికి ఇలా పెట్టి సో ఇక్కడ మనం రిటర్న్ ఏం చేస్తామంటే రిటర్న్ ఓకే ఆఫ్ వీడియో అనేది. సో ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయకపోతే దిస్ డాట్ ఓకే వచ్చింది కదా, మనకైతే ఇక రిటర్న్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి అయితే రన్ అయితే చేస్తున్నాను.
రన్ చేసిన తర్వాత ఇలాంటివి అయితే లేవు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూసారా ఏపీఐ పోస్ట్ అనేది అయితే వచ్చింది. దీంట్లోకి వెళ్తున్నా, ట్రై ఇట్ అవుట్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసారా లిస్ట్ ఆఫ్ మెథడ్స్ అనేది వచ్చిందా, లిస్ట్లోకి వెళ్దాం. ఇదంతా కాపీ చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా ఇదే ఉంటుంది కాబట్టి. కామా బేస్డ్లో నేను 3 సార్లు అయితే కామా బేస్డ్తో ఇస్తున్నాను. ఇప్పుడు ఐడియా దాని అంతా అదే చూసుకుంటుంది కాబట్టి ఇది మీకు అర్థం కావడానికి ఇది 1 అని పెడుతున్నాను. 1 1 ఇది 2 ఇది 2 ఇది 2 ఇది 3 ఇది 3 ఇది 3. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనేది కొడుతున్న తర్వాత ఇక్కడ చూసారా రెస్పాన్స్ ఏమని వచ్చింది మనకి 1 1 1 1 2 2 2 2 3 అనేది అయితే వచ్చింది. సో ఇప్పుడు డేటాబేస్లో చూద్దామా, ఎగ్జిక్యూట్ చేస్తే ఇది 1 1 1 2 2 2 3 3 3. ఓకేనా, ఇలా మనకి ఇలా ఎన్ని ఉన్నా కానీ బల్క్గా మనం అయితే చూపించుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఎలా అవుతుంది అనేది దానికోసం ఒక్కసారి నేను డీబగ్గర్ పెట్టి మీకు చూపిస్తాను అనమాట. సో ఎందుకంటే తెలుసుకోవాలి, ఎందుకంటే ఐఆర్సిటీసీ బుకింగ్ చేసినప్పుడు యూజర్స్ నాకు బల్క్గా బుక్ చేసుకుంటారు. యూజర్ ఒకటే బుక్ చేసుకోలేదు కదా, 10 టికెట్లు బుక్ చేసుకుంటే నాకు ఈ డేటాబేస్లో ఎలా పెట్టాలో అప్పుడు తెలియలేదు. కానీ అది నేర్చుకుని నేను తెలుసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాను అనమాట. పోస్ట్లోకి వెళ్ళా, మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నా. సో ప్రతిసారి ఇలా కాపీ చేసుకోవాలి, కామా బేస్లో పెట్టుకోవాలి, మళ్ళీ కామా బేస్లో మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. లాస్ట్ టైం మీకు 3 పెట్టాం కదా, 4 4 4 5 5 5 6 6 6. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైర్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూసారా కౌంట్ ఎంత వచ్చింది, 3. ఎందుకు వచ్చాయి, మనం 3 పెట్టాం కాబట్టి. అందులో ఒకటి దాంట్లోకి వెళ్తే 4 4 4, రెండో దాంట్లోకి వెళ్తే 5 5 5, మూడో దాంట్లోకి వెళ్తే 6 6 6. ఇప్పుడు దీంట్లోకి ఇంటర్నల్గా వెళ్ళాం అనుకోండి, ఇక్కడ వెళ్తే ఇక్కడ కౌంట్ సేమ్ అక్కడికి ఎన్ని వచ్చాయి. ఇక్కడ ఫర్ ఈచ్లో వీడియోస్లో కౌంట్ 3 ఉంటుంది. ఒక్కొక్కదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఐటెంలోకి ఒక్కటే తీసుకున్నాం, 4 4 4 అన్నదాన్ని తీసుకున్నాం, యాడ్ చేసాం, డీబీలోకి సేవ్ చేసాం, మళ్ళీ బ్యాక్ వచ్చాం, ఫర్ ఈచ్కి వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ 4 అయిపోయింది కదా, ఇప్పుడు 5 తీసుకుంటుంది. ఇది చూడండి 5 తీసుకుంటుంది, యాడ్ చేసాం, సేవ్ చేసేసాం, మళ్ళీ ఇప్పుడు 6 తీసుకుంటుంది, 6 తీసుకుంటుంది, సరిపోయింది. ఇప్పుడు యాడ్ చేసాం, సేవ్ చేసాం, మళ్ళీ ఫర్ ఈచ్లోకి వెళ్తుంది, అన్నీ అయిపోయినాయా లేదని చూసుకుంటుంది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎక్కడ కంట్రోల్లోకి వచ్చింది, ఇక్కడికి వస్తే మనకి 4 4 4 6 6 6 అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనకు 1 2 3 ఉంది, ఇప్పుడు 4 5 6 6 6 6 అనేది అయితే వచ్చింది. ఇది మీకు చూపించాలని చెప్పి ఈ విధంగా అయితే చేశారనమాట. ఇది బల్క్గా వీడియోస్ చేయడానికి. సో ఇక్కడ హోమ్ కంట్రోలర్లో మీకు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ చూసారా, వేర్ ఇస్ ఇట్, ఓకే ఇక్కడ చూసారా ఇక్కడ ఏపీఐ హోమ్ అని ఉంది. సో దానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ డీబగ్గర్ని అయితే క్లోజ్ చేస్తున్నాను, చేసి హోమ్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ రౌట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, రౌట్ ఆఫ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బల్క్ వీడియో అని అయితే పెడతా, బల్క్ వీడియో అని పెడతా. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం చూడడానికి నీట్గా అందంగా ఉంటుంది అనమాట. సో ఇది చూసారా బల్క్ వీడియో, అప్పుడు బల్క్ యాడ్ వీడియో అని పెడతాం, ఎందుకంటే యాడ్ చేస్తున్నాం కాబట్టి బల్క్ యాడ్ వీడియో అనేది అయితే అయిపోయింది అనమాట. సో ఇది మనం బల్క్గా చేసే వీడియోస్ అనమాట. ఓకేనా, ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. సో మీరు అందరూ కూడా నేర్చుకున్న తర్వాత మనకి సిరీస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ సిరీస్కి కంటిన్యూస్గా యాంగులర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏపీఐ కింద మనం .NETని యూజ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ని యూజ్ చేసి ఒక బిగ్ ప్రాజెక్ట్ని అయితే మనమైతే చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇది మీకు నచ్చిందా, ఈ సిరీస్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరి కోసం మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను, మంచి కంటెంట్తో వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ, బాయ్.